జననం నువ్వే మరణం నువ్వే ఈ జనజీవదాత్రికి మార్గం నువ్వే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కార్తీక పురాణము 23వ అధ్యాయము. శ్రీరంగక్షేత్రమున పురంజయుడు ముక్తి నొందుట. అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి, ఓ మునిపుంగవా, విజయమందిన పురంజయుడు ఏమి చేసెనో వివరింపుమని అడగగా, అత్రి మహాముని ఇట్లు చెప్పిరి. కుంభసంభవ, పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను. తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు, పవిత్రుడు, సత్యదీక్షా తత్పరుడు, నిత్యాన్నదాత, భక్త ప్రియవాది, తేజోవంతుడు, వేదాంగవేత్తయై ఉండెను. మరియు అనేక శత్రువులను జయించి దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపజేసెను. శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా దురంధరుడై కార్తీక వ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషడ్వర్గములను కూడా జయించిన వాడై ఉండెను. ఇన్ని ఏళ్ళ అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు, సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను. అయినను తనకు తృప్తి లేదు. ఏ దేశమున, ఏ కాలమున, ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడు నగుదునా అని విచారించుచుండగా ఒకానొక నాడు అశరీరవాణి, పురంజయ, కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది. దానిని 2వ వైకుంఠమని పిలిచెదరు. నీవచటికేగి శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము. నీవీ సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి నొందుదువు అని పలికెను. అంతట పురంజయుడు ఆ అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదిలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా అంతట పురంజయుడు అశరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరగా మార్గమధ్యనున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు, ఆయా దేవతలను సేవించుచు, పుణ్యనదిలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను. అక్కడ కావేరీ నది 2 పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయమున శేషశయ్యపై పవళించియున్న శ్రీరంగనాథుని గాంచి పరవశమంది చేతులు జోడించి, దామోదరా, గోవిందా, గోపాల, హరే కృష్ణ, వాసుదేవ, అనంత, అచ్యుత, ముకుంద, పురాణ పురుష, హృషీకేశ, ద్రౌపదీవాన సంరక్షక, దీనజన భక్తపోష, ప్రహ్లాద వరద, గరుడధ్వజ, కరివరద, పాహిమాం పాహిమాం, రక్షమాం రక్షమాం, దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతయు శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరెను. పురంజయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతో, పాడి పంటలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యములతో ఉండిరి. అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి, తోరణ యంత్ర ద్వారములు కలిగి, మనోహర గృహ గోపురాదులతో చతురంగ సన్యాస సంయుతమై ప్రకాశించుచుండెను. అయోధ్య నగరమందలి వీరులు యుద్ధనేర్పురులై, రాజనీతి కలవారై, వైరి గర్భ నిర్భేదకులై, నిరంతరము విజయశీలురై, అప్రమత్తులై యుండిరి. ఆ నగరమందలి అంగనామణులు, హంస గజగామినులు, పద్మ పత్రాయుత లోచనులై, విపుల శోణిత్వము, విశాల కటిత్వము, సూక్ష్మ మధ్యత్వము, సింహకుచపీనత్వము కలిగి రూపవతులినియు, శీలవతులినియు, గుణవంతులినియు ఖ్యాతి కలిగియుండిరి. ఆ నగరమందలి వేలయాండ్రు నృత్య గీత సంగీతాది కళా విశారదలై, ప్రౌఢులై, వయోగుణ రూపలావణ్య సంపన్నులై, సదా మోహన హసాలంకృత ముఖశోభితులై యుండిరి. ఆ పట్టణ కులాంగనలు పతిశుశ్రూషా పరాయణులై, సద్గుణాలంకార భూషితులై, చిద్విలాస హసోల్లాస పులకాంకిత శరీరులై యుండిరి.
పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరెను. పురంజయుని రాక విని పౌరజనాదులు మంగళవాద్య తూర్య ధ్వనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతఃపురమున ప్రవేశపెట్టిరి. అతడు ధర్మాభిలాషి అయి వచ్చు దైవభక్తి పరాయణుడై రాజ్య పాలన మొనర్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యము వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకొని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వానప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకేగెను. అతడా వానప్రస్థాశ్రమమునందు కూడా ఏటేటా విధి విధానముగా కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమముగా శరీరముడు గుటచే మరణించి వైకుంఠమునకు పోయెను. కావున ఓ అగస్త్య, కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహాత్మ్యము కలది. దానిని ప్రతివారును ఆచరించవలెను. ఈ కథ చదివిన వారికి, చదివినప్పుడు వినున వారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. త్రయోవింశాధ్యాయము 23వ రోజు పారాయణము సమాప్తము. 23వ రోజు చేయవలసిన దానములు: మంగళ ద్రవ్యాలు, నిషిద్ధములు: ఉసిరి, తులసి. పూజించాల్సిన దైవము: అష్టమాతృకలు. జపించాల్సిన మంత్రం: ఓం శ్రీ మాత్రే నమః. అష్టమాతృకాయ స్వాహా. ఓం శ్రీ మాత్రే నమః. అష్టమాతృకాయ స్వాహా. ఓం శ్రీ మాత్రే నమః. అష్టమాతృకాయ స్వాహా. ఫలితం: మాతృరక్షణం, వశీకరణం. శ్రీ శివస్తోత్రం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. శ్రీ విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహారం సర్వలోకైకనాథం. శివాష్టకం. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే. గలేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాళకాలం గణేశాదిపాలం జటాజూటగంగాతరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహరూపం శివం శంకరం శంభుమీశానమీడే. వటాదోర్నివాసం మహాటాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే. గిరీంద్రాత్మజా సంగృహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వింద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే. కపాలం త్రిశూలం కరాభ్యాం దదానం పదాత్మోజనం రాయకామం దదానం బలీవద్దయానాం సురాణాం ప్రదానం శివం శంకరం శంభుమీశానమీడే. శరచ్చంద్రగాత్రం ఘనానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం అపర్ణాకలత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే. హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం ప్రభాతే నరశూలపానే పఠేత్ స్తోత్రరత్నం త్విహ ప్రాప్య రత్నం
सुपुत्रं सुभाग्यं सुमित्रं कलत्रं विचित्रैस्यमाराध्य मोक्षं प्रयाते इति श्रीशिव अष्टकं स्तोत्रं सम्पूर्णम्। हर हर महादेव शम्भो शङ्कर। ॐ नमो नारायणाय नमः। सर्वे जना सुखिनो भवन्तु।